అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. చాలా మంచి సందర్భాన్ని మనం చదువుకొని ఉన్నాం. పెంతెకోస్తు పండుగ దినం. పెంతెకోస్తు పండుగ దినము అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి సమయం. పరిశుద్ధాత్మ అక్కడికి దిగి రావడం చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు అక్కడ 120 మంది కనిపెట్టుకొని ఉండడం కూడా గొప్ప విషయం. వీళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు, వీరు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు వారిని నింపడానికి పరిశుద్ధాత్మునిగా లేకపోతే అగ్ని జ్వాలలుగా అగ్ని నాలుకలుగా వారి మీద వ్రాలి ఒక్కొక్కరికి వాక్ శక్తినిచ్చినట్టుగా ఆ లేఖన ఆధారాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అయితే ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము, ఆ రోజునే పేతురు గారు అందరి మధ్యలో లేచి నిలబడి వాక్యం బోధించడం, పేతురు గారు మొట్టమొదటి మెసేజ్ని ఇవ్వడం, ఆ రోజే దాదాపుగా 3,000 మంది బాప్తిస్మము పొందడము జరిగింది. కాబట్టి పెంతెకోస్తు దినము అంటే సంఘ స్థాపన దినము అని కూడా అంటారు. సంఘ స్థాపన దినం. ప్రపంచంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమలు పొంది ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినమందు వచ్చాడు. ఆ రోజునే సంఘ స్థాపన అనేది ప్రారంభమైంది. మొట్టమొదటి సంఘం ఆ రోజే స్థాపించబడింది. అంతకంటే ముందుగా 10 దినాలుగా వారు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆ రోజున 3,000 మంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడడం, ఆ రోజున ఆ సంఘం స్థిరపరచబడడం, ఆ 120 మంది అలాగునే మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన ఈ 3,000 మంది అందరూ సంఘంలో చేర్చబడడం, ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ సంఘం అనేది స్థాపించబడింది. కాబట్టి పెంతెకోస్తు పండుగ అంటే మనకు గుర్తు రావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి సమయము, అలాగునే సంఘ స్థాపన జరిగినటువంటి దినం, సంఘ స్థాపన జరిగినటువంటి రోజు. అయితే పెంతెకోస్తు దినాల్లో ఆ దినాల్లో పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారని చెప్పొచ్చు? 120 మంది పొందుకున్నారని చెప్పొచ్చు. అయితే పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు ఎన్ని దినాలుగా కనిపెట్టుకొని ఉన్నారు అనే ఆలోచనకు వస్తే, అనే మాటకు వస్తే 10 దినాలని చెప్తారు అందరూ కదా. 10 దినాలన్న మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. కానీ బైబిల్లో 10 దినాలని ఎక్కడ స్పష్టమైన ఆధారాలు కనబడదు మనకి. కానీ 10 దినాలని ఎలా చెప్పగలిగారంటే అక్కడే మనం కొంత ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మీకు కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు సమాధి చేయబడి పునరుద్ధానుడు ఎన్నో దినమున తిరిగి లేచాడు? దాదాపుగా వచ్చే నెల 5వ తారీఖున మనమందరం ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈస్టర్ సండే అంటారు, ఆయన తిరిగి లేచినటువంటి రోజు. యేసు ప్రభు 3వ దినమున తిరిగి లేచినట్టుగా లేఖనాల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా ఇంకొక బలమైన ఆధారం ఏంటంటే ఆయన సమాధి ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది. ప్రపంచంలో ఎవరి సమాధి ఖాళీగా లేదు, కానీ ఒక్క యేసు ప్రభు వారి సమాధి మాత్రమే ఖాళీగా
ఉంది. ఈ రోజున చాలా మంది సమాధి దగ్గరికి వెళ్తున్నారు, సమాధి లోపలికి వెళ్తున్నారు, ప్రార్థనలు చేసుకుని బయటకు వస్తూ ఉన్నారు. చాలా అద్భుతం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, యేసు ప్రభు వారు ఏ దినమునైతే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారో ఆ దినము నుండి 50వ దినాన్ని పెంతెకోస్తు అని పిలుస్తారట. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు తిరిగి లేచిన ఆ దినము నుండి 50వ దినాన్ని లెక్కేసుకోవాలి. 50 దినాలంటే 7 వారాలు. 7 వారాలంటే 7 ఏళ్ళు 49. 49 దినాలు వదిలేసి తర్వాత దినాన్ని పెంతెకోస్తు దినము అంటారు. పెంతెకోస్తు అనే మాటకు అర్థం ఏమిటంటే 50వ. పెంతెకోస్తు అనే మాటకు అర్థము 50వ దినము అని అర్థం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 50వ దినాన్ని పెంతెకోస్తు పండుగని చెప్పారు. అయితే ఈ 50 దినాల్లో ఏమి జరిగిందో మనం తెలుసుకుంటే వీళ్ళు ఎన్ని రోజులుగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉన్నారో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఎన్ని దినాలుగా వీళ్ళు కనిపెట్టుకుని ఉన్నారో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ మనకు రావడానికి ఇప్పుడు 1వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం. 1వ అధ్యాయంలో 3వ మాటను చదవండి. 3వ వాక్యాన్ని చదవండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య నియమములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు శ్రమ పడిన తర్వాత అంటే ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని దినాల వరకు వీరికి ఆయన అగపడ్డాడు అంటే 40 దినాలు. 40 దినాల వరకు అనేకులకు అగపడుచూ వచ్చాడు, అనేకులతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ 40 దినాల్లో శిష్యులను ఒక గదిలో ఎన్నిసార్లు దర్శించాడు? ఎన్నిసార్లు? 3 సార్లు. ఓకే, చూద్దాం బైబిల్లో నుండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వాక్యం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఇది 1వసారి. ఓకేనా? ఓకే, ఇప్పుడు 26వ వచనం చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండండి. ఇది 2వసారి. అంటే మేడగదిలో నేను చెప్పింది, మేడగదిలో 2 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. అలాగునే సముద్రము దగ్గర ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. మగ్దలనే మరియా అని, అలాగునే యెరూషలేము నుండి నడిచి వెళ్తున్న మరొక ఇద్దరికి అని, ఆ ఎమ్మాయి మార్గమున నడిచి వెళ్తున్న మరొక ఇద్దరికని, ఇలాగున దాదాపు చాలా మందికి ఆయన అగపడుతూ వచ్చాడు. అగపడుతూ నేను సజీవునిగా ఉన్నాను, నేను తిరిగి లేచాను అని తన పునరుద్ధానమును గురించి ప్రకటిస్తూ ఇంకా ఆయన దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణాలు, అనేక రుజువులను వారికి కనపరుచుచు తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. విషయం ఏంటంటే యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన అనేకులకు అగపడకుండా పరలోకానికి అలాగునే వెళ్ళిపోయి ఉంటే ఈ లోకం ఇంకా నానా రకాలుగా అనుకునేవాళ్ళు. యేసు ప్రభు యొక్క ఆ శరీరాన్ని శిష్యులు సమాధిలో నుండి తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారు అని ఒక రకంగా, లేకపోతే ఇంకా నానా రకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇలాగున నా గురించి నానా రకాలుగా మాట్లాడుకోకూడదనే దేవుడు ఏం చేశాడంటే అనేక రుజువులను వారికి, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినట్టుగా అనేక రుజువులను చూపించాడట. దేవుని రాజ్య నియమాలను వారికి బోధించాడట. ఇన్ని చేసి ఆయన పరలోకానికి వెళితే ఇప్పటికీ చాలా మంది రకరకాలుగా యేసు ప్రభును గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది యేసు ప్రభు అంటే గిట్టని వారు, యేసు ప్రభు మాటలంటే గిట్టని వారు, క్రైస్తవ్యం అంటే గిట్టని వారు, ఇంకా రకరకాలుగా మాట్లాడుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు వారు మాత్రం ఖచ్చితంగా ఆయన రుజువులతో సహా
చూపించి దేవుని రాజ్య నియమములను గురించి చెప్పి వెళ్ళాడు. అయితే ఈ 40 దినాల్లో పరిశుద్ధాత్మను గురించి కూడా ఆయన బోధించడం జరిగిందని ఈ 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 5వ వాక్యం చదవండి ఒకసారి. 4 నుండి చదవండి. 4 నుండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. అంటే ఆయన ఎవరెవరిని కలుసుకున్నారో వారందరికీ, లేకపోతే ఆయన 40వ దినమున ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరెవరైతే వచ్చారో, శిష్యులు వచ్చారు, ఇంకా అనేక మంది, మరియ వచ్చింది, ఇంకా అనేక మంది ఉన్నారు అక్కడ. ఆ అనేక మందితో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, ఒక్క నిమిషం, యెరూషలేము నుండి వెళ్ళక అనే మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే, యెరూషలేము అనే పదం సంఘానికి సాదృశ్యంగా ఉంది. మీరు సంఘములో నుండి వెళ్ళక సంఘములోనే ఉంటూ సంఘ క్రమములోనే బ్రతుకుతూ ఏం చేయమన్నాడు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము అన్నాడు కదా. ఏంటి యేసు ప్రభు తండ్రి వాగ్దానమును గురించి చెప్పింది ఏంటి? ఎవరిని గురించి చెప్పాడు? చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. 14, 16 చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అనగా యేసు ప్రభు వారు ఈ లోకంలో బ్రతికుండగానే శిష్యులతోనూ తన దగ్గరకు వచ్చిన జన సమూహముతో ఆయన పరిశుద్ధాత్మను గురించి చెప్తూ వచ్చాడు. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికై ఆదరణకర్తను, మరొక మాట ఏంటంటే ఉత్తరవాది, అంటే సపోర్ట్గా నిలబడేవాడు అని అర్థం, లేకపోతే సత్యస్వరూపియగు ఆత్మ. ఆదరణకర్త, ఉత్తరవాది, లేకపోతే సత్యస్వరూపియగు ఆత్మ. ఇలాగున 3 మాటలతో ఆయన పరిశుద్ధాత్మను గురించి చెబుతూ వచ్చాడు. ఆయన చెబుతూ వచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మను గురించి యోవేలు గ్రంథంలో ఒక చక్కటి వాగ్దానం ఉంది మనకు. యోవేలు గ్రంథంలో తెలుసా మాట? చూడండి, అంత్య దినములలో ఎన్నో వచనము? 2:28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి మహిమ కలుగును గాక. చివరి దినాల్లో నేను నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు ముందుగానే ప్రవచనం చెప్పేశాడు, ముందుగానే హెచ్చరించేశాడు లోకానికి. ఆ ప్రవచనాన్ని యోవేలు అనే ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అది తండ్రి చేసిన వాగ్దానం. దానినే యేసు ప్రభు వారు ఆదరణకర్త అన్నారు, సత్యస్వరూపి ఆత్మ అన్నారు, ఉత్తరవాది అని చెప్పారు. యేసు ప్రభు వారు అన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను గాని మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికై వేరొక ఆదరణకర్తను. అంటే దీని అర్థం ఏంటి? నేను ఎలా మిమ్మల్ని ఆదుకున్నానో, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో, నేను మీకు దగ్గరగా ఎలా ఉన్నానో, నేను మిమ్మల్ని ఎలా స్వస్థపరిచానో, నేను మీకు ఎలా బోధించానో, అలాగుననే మీకు ఆదరణగా ఉండడానికై, మిమ్మల్ని ప్రేమించడానికై, మిమ్మల్ని సత్యంలో నడిపించడానికై, మీకు ఉపదేశం చేయడానికై వేరొక ఆదరణకర్తను తండ్రి మీ మీదికి పంపిస్తాడు. నేనేం చేస్తానంటే, తండ్రి ఈ ప్రజల మీద ఆదరణకర్తను పంపించమని వేడుకుంటాను. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీ మీదికి లేకపోతే మీ మధ్యకు పంపిస్తాడు. కాబట్టి ఆ ఆదరణకర్త, దేవుడు వాగ్దానం చేసిన ఆ ఆదరణకర్త మీ మీదికి వచ్చేంత వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.
లూకా సువార్త 24:49లో ఇదే మాటను యేసు ప్రభు వారు మరొక రకంగా చెప్పాడు. మీరు పట్టణములో నిలిచి ఉండండి అంటాడు. చదవండి, చూసి చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. యేసు ప్రభు వారు ఆయన ఆరోహణమై వెళుతున్న సేమ్ సందర్భంలో చెప్పిన మాటే ఇది. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. స్తోత్రం చెప్దామా? మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు వాగ్దానం కొరకు కనిపెట్టండి అంటాడు. ఇక్కడేమో పై నుండి వచ్చు శక్తి. హల్లెలూయా. ఈ లోకంలో నానా రకాల శక్తులు ఉన్నాయి కదా. శరీర సంబంధంగా మనం ఉన్నాం కాబట్టి భోజనం చేస్తే శరీర సంబంధమైన శక్తి వస్తుంది, ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన శక్తి, ధైర్యం కలుగుతుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి వస్తే ఇంకా ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా బ్రతకడానికి బలమైన శక్తి వస్తుందంట. అపోస్తుల కార్యములు 1:8 అదే మాట రాయబడి ఉన్నది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి 40 రోజులు ఆయన అనేకులకు అగపడుచు తిరిగాడు కదా. ఆ క్రమంలోనే అనేకులకు బోధించాడు. ముఖ్యంగా ఆయన ఆరోహణమై అంటే పైకి వెళ్ళేటటువంటి టైం. ఆ పైకి వెళ్ళే టైంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి అని. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాట చూడండి. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందడము. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందడం. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ 5వ వాక్యంలో అదే రాయబడి ఉన్నది. యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. హల్లెలూయా. బాప్తిస్మం అంటే 2 రకాలన్నమాట. ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి? నీటి బాప్తిస్మం పొందుకున్నామంటేనే చిక్కట్లేదు. నీటి బాప్తిస్మం పొందుకున్నామంటే ఏముంది? ఇంకా బాప్తిస్మం పొందుకున్నాం, ఇంకా పరలోకం వెళ్ళిపోయాం, దేవుని బిడ్డలం అయిపోయాం, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నీటి బాప్తిస్మము ద్వారానే మనం పరలోకానికి వెళ్ళిపోతామా? అస్సలు లేదు, ఛాన్సే లేదు. రాత్రి మీకు గుర్తు చేశాను, మనము చేసిన నీతి క్రియల వలన రక్షింపబడలేదంట. కానీ దేని వలన రక్షింపబడ్డాం? దేవుని కనికరముతో రక్షింపబడ్డాం. అలాగుననే పునర్జన్మ సంబంధమైన స్థానం అంటే నీటి బాప్తిస్మముతో రక్షింపబడుతున్నాం. ఆ రక్షణ పరిపూర్ణం అవడానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కూడా పొందుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగునుగా. నీకోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకోదేముతో యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుందా మీకు? ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. మరలా అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటాడు. అంటే అర్థం ఏంటి? నీటి మూలంగా జన్మించడం అంటే నీటి బాప్తిస్మం, ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఆత్మ బాప్తిస్మం. ఇది ఖచ్చితంగా కావాలండి. ఇది మ్యాండటరీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఖచ్చితంగా ఇది ప్రతి విశ్వాసి ఖచ్చితంగా చేయవలసినది, లేకపోతే పొందుకోవలసింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మాలు ఎక్కడిస్తారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మాలు ఇచ్చే పాస్టర్ గారి పేరు చెప్పండి. ఏమండి? ఎవరి పేరు చెప్దాం కదా? ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇవ్వలేరు. ఎవరైనా అలా చెప్పుకుంటూ ఉంటే అతడు పచ్చి అబద్ధికుడని మనము నమ్మాలి. అంతే, పచ్చి అబద్ధికుడు అతను. అబద్ధ బోధ అంటే అదే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది దేవుని ద్వారా కలిగేది. అది పై నుండి వస్తుంది. పెంతెకోస్తు దినాలలో అప్పుడు బలమైన గాలి వంటి గొప్ప ధ్వని ఆ ఇల్లంతయు నిండినని వాక్యం రాయబడి ఉన్నది. అది పై నుండి వచ్చింది. అక్కడ అగ్ని నానుకలు విభాగింపబడ్డాయి, ఒక్కొక్కరి మీద వ్రాలాయి. మనము కూడా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవాలి. దీని కొరకు మనం కూడా ఏం చేయాలి? పెంతెకోస్తు దినాలలో వారు కనిపెట్టినట్టుగా కనిపెట్టాలి. ఓకే, ఇలాగున పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మను గురించి బోధించిన యేసు ప్రభు వారు
ఇదిగో 9వ వచనం చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనస్సులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో, అంటే ఆయన రాకడిని గురించి కూడా అక్కడ చెప్పేశారు. మొత్తానికి యేసు ప్రభు వారు 40వ దినమున పరలోకానికి వెళ్ళిపోయారు. 40 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఆయన దగ్గర కూడి ఉన్న జన సమూహం అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ మనం పొందుకొని వెళ్ళాలి. ఓకే, మనం ఇక్కడ నేర్చుకుంటుంది ఏంటంటే పెంతెకోస్తు అంటే 50 కదా. అలాగుననే ఈ 120 మంది మేడ గదిలో 10 దినాలు ఉన్నట్టుగా రుజువు అనేది మనకి ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు తిరిగి లేచినప్పటి నుండి 50వ దినాన్ని పెంతెకోస్తు దినమని అన్నారు. ఓకేనా, 50వ దినాన్ని పెంతెకోస్తు అని అన్నారు. 40వ దినమున యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆరోహణం అయ్యాడు. తర్వాత ఏమైంది? 12వ వచనం చదవండి. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దాదాపుగా వారు మేడ గదిలోనికి ఆ రోజే వెళ్ళిపోయి ప్రార్థనలు చేయడం, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 40 దినాలు పోతే 50వ దినమున పెంతెకోస్తు పండుగ వచ్చిందంటే ఇక్కడ ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి? 10 days, 10 రోజులు కదా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ 120 మంది మీద ఎన్నోవ రోజున దిగి వచ్చాడు అనే మాటకు ఇక్కడే రాయబడి ఉన్నట్టు, ఇక్కడ మర్మంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇది పెంతెకోస్తు అనగా 50, దాంట్లో 40 రోజులు యేసు ప్రభు వారు వారికి అగపడుచు 40వ దినమున పరలోకానికి ఆరోహణమయ్యాడు. 50వ దినమున వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే 10 దినములు వీరు పరిశుద్ధాత్మ కొరకు మేడ గదిలో కనిపెట్టుకొని దేవా 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 అంటూ, దేవాని శక్తిని దయచేయండి ప్రభువా, తండ్రి వాగ్దానం చేసింది మా మీదకి పంపించండి ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వండి ప్రభువా, పై నుండి మాకు శక్తిని దయచేయండి ప్రభువా, మా అంతటా మేమే సత్యంలో నడవలేం ప్రభువా, మమ్మల్ని సత్యంలో నడిపించే పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి ప్రభువా అంటూ యేసు ప్రభు వారిని కీర్తించడం, ఆరాధించడం, ఘనపరచడం, ఆయనలో ఆనందించడం, ఇవన్నీ చేశారు. దేవుడు వారి భక్తిని మెచ్చుకొని 10వ దినమున వారి మీదికి పరిశుద్ధాత్మను పంపించడము జరిగినది. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి ఆ 120 మంది ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వారు పరిశుద్ధాత్మను పొందుకొనిన తర్వాత దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకొనిన తర్వాతే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నడుము కట్టుకుంటాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగున నడిపించును గాక. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పాలి మీకు. ఈ పెంతెకోస్తు అనే పండుగ అన్నారు కదా, ఈ పెంతెకోస్తు పండుగను పాత నిబంధనలో ఎలా జరుపుకునేవారు? ఏమండి, ఇదొక పాయింట్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. పెంతెకోస్తు అనే పండుగను పాత నిబంధనలో వారాల పండుగ అని జరుపుకునేవారు. ఏ పండుగ? అందరూ చెప్పండి, ఏ పండుగ? అసలు ఏంటి ఈ పండుగను గూర్చి మనం ఎక్కడ ఈ పండుగను గూర్చి చదవవచ్చు అంటే లేవియ కాండంలోనికి రండి. లేవియ కాండం 23వ అధ్యాయము చూడండి అందరూ. లేవియ కాండము 23వ అధ్యాయము 15వ వాక్యం నుండి చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని
7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. అంటే 49 రోజులు ఖచ్చితంగా ఉండాలి. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రం. పూర్వకాలమందు వారాల పండుగ, దానిని ప్రథమ ఫలముల అర్పణము అర్పించే పండుగ అని చెప్పేవాళ్ళు. అయితే దానిని వారికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క కలిగిన దినం ఏంటంటే, ఆ దినం ఏంటంటే విశ్రాంతి దినానికి మరుసటి దినం, అంటే ఆదివారం. ఆ రోజుల్లో విశ్రాంతి దినం అంటే శనివారం. అర్థమవుతుందా? ఆదివారం అని అనుకోవద్దు, శనివారం. శనివారానికి మరుసటి దినం అంటే ఆదివారం. ఆ ఆదివారం నుండి 49 రోజులు లెక్కించాలి. అంటే 7 వారములు లెక్కించాలి. 7 వారములు అయిపోయిన తర్వాత మరుసటి దినమున అంటే 50వ దినమున క్రొత్త ఫలముతో దేవునికి నైవేద్యాన్ని అర్పించాలి. అలాగుననే ఆ రోజున ప్రథమ ఫలములన్నీ దేవునికి అర్పణగా దేవుని సన్నిధికి తేవాలి. వారందరూ అంటే ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధానానికి తమ ప్రథమ ఫలములు తెచ్చి అర్పించి ఆ రోజున దేవునికి నైవేద్యము చెల్లిస్తారు. దానిని ప్రథమ ఫలముల అర్పణము అన్నారు. దానినే వారాల పండుగ అని కూడా చెప్పడము జరిగింది. ఈ వారాల పండుగే పెంతెకోస్తు దినాలలో, క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు అనే పండుగగా చెప్పబడింది. వారాల పండుగ వారు 50వ దినమున జరుపుకునేవారు. పెంతెకోస్తు అనే పదానికి అర్థము 50 అని అర్థం. ఆ 50వ దినమున యేసుక్రీస్తు పునరుద్ధరణుడై తిరిగి లేచిన తర్వాత 50వ దినమున పెంతెకోస్తు దినం. మనకి ఇప్పుడు క్రిస్టియన్ క్యాలెండర్స్ వచ్చాయి. అయితే చాలా మంది క్రిస్టియన్స్ క్యాలెండర్స్ లో ఈస్టర్ రోజు మొదలుకొని, అంటే యేసు ప్రభువారు తిరిగి లేచినటువంటి ఆ రోజు మొదలుకొని 50వ దినాన్ని లెక్కించి పెంతెకోస్తు పండుగ దినము అని కూడా ఆ పండుగను క్యాలెండర్లో పెడుతూ ఉన్నారు. మాకు వాట్సాప్ లో మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి, ఈ దినం పెంతెకోస్తు పండుగ దినమని. యేసు ప్రభు తిరిగి లేచిన దినం నుండి 50 దినాన్ని లెక్కించి పెంతెకోస్తు పండుగ దినము అని అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పెంతెకోస్తు పండుగ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. దానిని పాత నిబంధనలో ఏమన్నారు? వారాల పండుగ, లేకపోతే ప్రథమ ఫలములు అర్పించే పండుగ దినము అని చెప్పారు. అయితే కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ. ఆ రోజు ఒక విప్లవాత్మకమైన మార్పు. ఆ రోజున విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే, యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అనుకొనుచున్న వారందరికీ మరొక ఆదరణకర్త దొరకడం, మరొక ఆదరణకర్త లభించడం, మరొక ఆదరణకర్తను వారు పొందుకోవడం జరిగింది. దేవుని పిల్లలారా, పెంతెకోస్తు దినాల్లో ఆ 120 మంది మీద దేవుడు ఎలాగైతే ఆదరణకర్తను పంపించాడో, నీ మీద నా మీద కూడా ఈ ఆదరణకర్తను నిలపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పటికీ మనం ఆత్మపూర్ణులుగానే కొనసాగుతూ ఉన్నాం. ఇంకా బలమైన ఆత్మ ప్రవాహము మన మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో నలగాలి, విరగాలి. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. చాలదు, ఇంతవరకే చాలదు, ఇంకొంచెం అధికంగా చేయాలి, ఇంకొంచెం అధికంగా చేయాలి. మన శరీరం కొన్నిసార్లు సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు మన పాదాలు సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు మన మోకాళ్ళు సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు మన చేతులు సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు మన పరిస్థితులు సహకరించకపోవచ్చు. అయినప్పటికీ ఆ ఆదరణకర్తను మనం పొందుకోవడానికి ఇంకొంచెం దేవుని కొరకు మండింపబడాలి, ఇంకొంచెం దేవుని కొరకు వెలిగింపబడాలి. ఇలాగున మండింపబడ్డానికి, వెలిగింపబడ్డానికి ఇంకొంచెం విరగాలి, ఇంకొంచెం నలగాలి. మనల్ని మనం నలగొట్టుకోవాలి, మనల్ని మనం విరగొట్టుకోవాలి దేవుని సన్నిధానంలో. మీకు గుర్తుందా? విరిగిన మనస్సే, నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులట. హల్లెలూయా. పొటేళ్లు తెచ్చి అర్పించడం కాదు ఆయనకి ఇష్టం. అలాగుననే
అలాగుననే పావురాలు తెచ్చి అర్పించడం, కోడలను తెచ్చి అర్పించడం కాదు ఆయనకు ఇష్టము. మనం విరిగి నలిగి దేవుని కొరకు విరిగి నలిగి ఆయన కొరకు బ్రతకడం ఆయనకి ఇష్టం. ఏమండి, చెయ్యి, కాళ్ళు, శరీరం పరిస్థితులన్నీ సహకరించినప్పుడు నిలబడేవాడిని గొప్ప భక్తుడని ఎలా అంటారు? అంతేనా? యోబును ఈరోజు ప్రపంచమంతా గొప్ప భక్తులని చెప్తూ ఉంది. ఎందుకని? యోబులో ఉన్న గొప్పతనం ఏంటి? మనలో లేని గొప్పతనం ఏంటి? యోబును ఎందుకు ఈ రోజున ప్రపంచమంతా గుర్తు చేసుకుంటున్నారు? బైబిల్ మధ్యలో అతనికి ఒక గ్రంథం ఎందుకు? బైబిల్ మధ్యలో అతని చరిత్ర ఎందుకు నిలబెట్టాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు? దాదాపుగా ప్రపంచంలో యోబు నష్టపోయినట్టుగా ఏ క్రైస్తవుడు నష్టపోలేదు ఇప్పటి వరకు. అంతగా నష్టపోయినను దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని నలిగిన శరీరం అంతా కురుపులను గోక్కోడానికి ఒక చిన్న పెంకు తీసుకొని ఆ గోక్కుంటూ కూడా ప్రభు భజన చేశాడు. అంతేకాకుండా ఆ సమయంలో కూడా ప్రభు దగ్గర నమ్మకంగానే ఉన్నాడు. శిష్యులు వచ్చి యోబును గురించి రకరకాలుగా మాట్లాడారట. నువ్వు ఏదో తప్పు చేశావు కాబట్టే ఇది జరిగింది అని రకరకాలుగా మాట్లాడారు. యోబుకు విరోధంగా మాట్లాడినటువంటి ఆయన స్నేహితుల మీద చివరికి ఏమైంది? దేవుని కోపం దిగొచ్చింది. దేవుని కోపం దిగొచ్చింది. ఆ కోపం, దేవుడు మా మీద కోపపడుతున్నాడని తెలుసుకున్న ఆ యోబు స్నేహితులు, ఆ శిష్యులు ఏం చేశారు? దేవుని కొరకు బలి చెల్లిద్దామని కోడలు పొట్టేళ్లను తెస్తే, మీరు చెల్లిస్తే, మీరు అర్పిస్తే నేను అంగీకరించను, మీ నిమిత్తం యోబు అర్పించాలి. దేవుని దృష్టిలో యోబుకు అంత ప్రాధాన్యత ఎందుకుంది? నలిగాడు, విరిగాడండి. విరిగి దేవుని కొరకు యథార్థతను కోల్పోలేదు, నీతిని కోల్పోలేదు, భక్తిని కోల్పోలేదు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఈ పెంతెకోస్తు దినాలలో దేవుని ఎదుట నిలబడిన 10 మంది కూడా అంతే. ఆకలిని లెక్క చేయలేదు, కుటుంబాలను విడిచిపెట్టారు, తమ బాధ్యతలన్నింటినీ మర్చారు. దేవా, నీవు వాగ్దానం చేసింది మా మీద పంపించమని వేడుకున్నారు. పరిశుద్ధాత్మ కొరకు కన్నీళ్లు కార్చారు, పరిశుద్ధాత్మ కొరకు ప్రలాపించారు, పరిశుద్ధాత్మ కొరకు అరిచారు, ఎదురు చూచారు. ఎన్ని దినాలు గడిచిపోతున్నాయో లెక్కించలేదు, ఏం జరుగుతుందో లెక్కించలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు వాళ్ళు కనిపెట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి గుర్తు చేసిన మరొక భక్తుని గురించి తెలుసా మీకు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గదు, ఆయన ఏమన్నాడు గుర్తులేదా? ఇదిగో నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇచ్చేవాడు కనుక ఇంకా ఉపవాసాలు ఉండండి, ఉపవాసాలతో కనిపెట్టండి. ఈ శరీరాన్ని మనం ఎంత హాయిగా ఉంచినా, ఎంత పెంచుకున్నా దీన్ని తీసుకొని మనం పరలోకానికి వెళ్ళలేము. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. శరీరం నలిగిపోయినా, విరిగిపోయినా, ఏదేమైనా ఈ శరీరం నలిగితేనేనండి లోపల ఉన్న ఆత్మ పెరిగేది. అర్థమవుతుందా? పౌలు గారు అదే అంటారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. మా లోపల, మా శరీరం, పైన శరీరం కృషించిపోతుంది. ఏంటి పౌలు గారు బక్క చిక్కిపోతున్నారు, ఏంటి ఇలా నల్లగా మారిపోతున్నారు, ఏంటి ఎముకలే కనబడుతున్నాయి, తినట్లేదా అని అడుగుతున్నారు ఎవరో. వాళ్లకు సమాధానం, మా పైన కనబడుతున్న ఈ శరీరం అంతా ఇలా నలిగిపోతుంది, కానీ లోపల ఉన్న ఆత్మ దినదినం నూతన పరచబడుతున్నాడు. మనం ఆత్మను నూతనం ఎందుకు చేసుకోవాలి? ఎందుకు నూతన పరుచుకోవాలంటే రేపు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఆత్మనే. అందుకనే ఆత్మను గురించి ఆలోచించండి. ఓకేనా? ఆత్మ మీద దృష్టి పెట్టండి, ఆత్మ బాప్తిస్మమును కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.